పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము సకల పాపములకు దేవుని క్షమాపణ ఉంది. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానిస్తే పాప క్షమాపణ అనేది పరిశుద్ధ గ్రంథంలో ఒక గొప్ప అంశం. అది దాని ఎంతగా చెబుతుంది అంటే, ఈ అంశాన్ని గురించి తగినంతగా వ్రాయాలంటే అనేక గ్రంథాలు కావాలి. ప్రియులారా, మనకు పాపక్షమాపణను సమకూర్చింది యేసు రక్తమే అని చెప్పడం యుక్తమే. ఆయన బలి ఎంతగా గొప్పదంటే, అది అన్ని కాలాల్లోని మన సకల పాపముల కంటే మించింది. అది భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లోని సకల లోక పాపములను భరించింది. ప్రియులారా, క్రీస్తునందు విశ్వాసం ఉంచకముందు చేసిన పాపములన్నీ రక్షించబడినప్పుడు క్షమించబడ్డాయని, కానీ మారు మనస్సుతో క్షమాపణను వేడుకొనేంత వరకు రక్షించబడిన తర్వాత చేసిన పాపములు క్షమించబడవనే భావన అనేక మంది క్రైస్తవులకు ఉంది. ఇది నిజం కాదు. మన సకల భూత వర్తమాన భవిష్యత్తులు పాపములు యేసు చేసిన ఒక అర్పణ ద్వారా క్షమించబడ్డాయి. ఒకవేళ దేవుడు భవిష్యత్తు పాపములను క్షమించలేకపోతే, మనం ఎప్పుడైనా పాపము చేయకముందే 2000 ఏండ్ల క్రితం యేసు ఒకసారి మాత్రమే మరణించాడు గనుక మనలో ఎవరు రక్షించబడరు. మన సకల పాపములు క్షమించబడ్డాయి. దేవుని బిడ్డలారా, శాశ్వతంగా క్షమించబడటం అనేది దేవుడు తన బిడ్డలకు ఇచ్చే ఒక అతి గొప్ప వరం. ఒకవేళ మనం తప్పిపోయినా లేక శోధనలో పడిపోయినా దేవుడు ఇంకా మనలను ప్రేమించి క్షమిస్తాడనే ధీమాతో మన జీవితాల్లో ముందుకు సాగగలం. మనం చేయవలసిందల్లా ఆయన వైపు తిరిగి ఆయన వాక్యముతో కడగబడి పరిశుద్ధాత్మలో మళ్ళీ నడవడం. చాలామంది ఇది విని పాపము చేయడం సరేనని మీరు క్రైస్తవులు చెబుతున్నారు అని చెబుతారు. ప్రియులారా, దానికి విరుద్ధముగా దేవుని క్షమాపణ యొక్క సంపూర్ణ విస్తీర్ణతను విశ్వాసులు అర్థం చేసుకున్నప్పుడు అది పాపము చేయకూడదు అనే గొప్ప ఆశను కూడా వారికి ఇస్తుంది. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని కృపాదైశ్వర్యం ద్వారా నీ పాపముల విషయంలో క్షమాపణను పొందుకున్నావు. నీకు అవసరమైనప్పుడు ఆ క్షమాపణను పొందుతూనే ఉండండి. ఈనాడు నీవు గొప్ప ఆశీర్వాదముతో బలమైన ధీమాతో నడవగలవు. కనుక క్రీస్తు నిన్ను ప్రేమించాడు, నిన్ను క్షమించాడు. క్రీస్తు ద్వారా క్షమింపబడిన మనము పరిశుద్ధపరచబడిన జీవితాలు కలిగి పరిశుద్ధతలో ముందుకు కొనసాగుతాం. దైవాశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ పరిశుద్ధ నామమునకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. దేవా, రాత్రంతయు కాపాడారు నాయన. ఉదయమున లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ మీరు తోడుగా ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. సమస్త శోధనల నుండి, సమస్యల నుండి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి. అనారోగ్యంతో ఉన్నవారు చాలామంది ఉన్నారు. వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానము దయచేయండి. దేవ, బలహీనులైన బిడ్డలను బలపరచండి.
ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. తండ్రి, అనేక మంది బిడ్డలు రక్షణ లేక నశించిపోతుండగా ప్రతి ఒక్కరికి కావలసిన రక్షణ భాగ్యాన్ని మీరే అనుగ్రహించుమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. తండ్రి, చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. మీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. వారి పరిచర్యలో తోడై ఉండండి. ఆంధ్ర సువార్థిక లూథరన్ సంఘాన్ని దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి. నేటి దినాన పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుకు దయచేయమని, మీరే నీ కృప చొప్పున తండ్రి నడిపించి సహాయం చేయమని, తోడుగా ఉండమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.